Hi friends, you welcome to Sham Institute. We will discuss current affairs of today. దీనిలో భాగంగా మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ IAFA అవార్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత వీటితో పాటు కంజార్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడతాం. తర్వాత ఈ టాయ్ క్యాథాన్ 2025, తర్వాత హాంటా వైరస్, వీటితో పాటు ఇంకొన్ని ఎడిషనల్ అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. వన్ బై వన్ మూవ్ అయితే ఫస్ట్ మనకి ఈ టాయ్ క్యాథాన్ 2025. టాయ్ క్యాథాన్ అంటున్నాం కదా, మ్యారథాన్ అనే వర్డ్ వింటాం మనం. మ్యారథాన్ అంటే పరుగు పందెం ఇలాంటివి ఉంటాయి. అలాగే టాయ్ క్యాథాన్ అంటే ఏంటి అని అంటే ఈ టాయ్స్ తయారు చేయడానికి కావాల్సిన ఏవేవైతే మౌలిక అవసరాలు ఉంటాయో వాటన్నిటిని డెవలప్ చేసి ఇండియాని ఆ టాయ్స్కి అంటే ఈ బొమ్మల తయారీ రంగాన్ని అభివృద్ధి చెందించాలి అనేది, బొమ్మల తయారీ రంగం అభివృద్ధి చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. అభివృద్ధి చేయాలి అనేది ఈ కాన్సెప్ట్. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఈ సీడాక్ సెంటర్ నోయిడాలో జరిగిందనమాట. సీడాక్ సెంటర్ నోయిడాలో జరిగింది. ఈ సీడాక్ అంటే మనకు తెలుసు కదా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అనమాట. సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట. సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అంటాం. ఇది ఈ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ ఉంది కదా, ఈ సీడాక్ ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అని అంటే మెయిటీ అంటారు. మెయిటీ ఇది మినిస్ట్రీ పేరు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నమాట. ఈ మినిస్ట్రీ కింద ఉంటుంది. మనకి ప్రజెంట్ మెయిటీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్ కదా, అశ్విని వైష్ణవ్. ఈయన దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ మెయిటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీని కింద వర్క్ చేసేది సీడాక్ అనమాట. ఈ సీడాక్ నోయిడా సెంటర్లో ఈ టాయ్ క్యాథాన్ జరిగిందనమాట. ఈ టాయ్ క్యాథాన్. సో దీని మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటి, దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే బొమ్మల తయారీ రంగాన్ని భారతదేశంలో బాగా అభివృద్ధి చెందించాలి అనేది కాన్సెప్ట్. దీనికి మన వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అని అంటే 2028 నాటికి భారతదేశాన్ని బొమ్మల తయారీ రంగంలో బాగా ముందంజ వేయించాలి అనేది ఈ కాన్సెప్ట్. దీనికోసం వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ అవగాహన కలిగించడానికి ఈ చిన్నపిల్లల చేత అంటే స్కూల్ కాలేజెస్లో ఉండే పిల్లలు ఏదైతే ఇన్నోవేటివ్గా వినూత్నమైన పద్ధతుల మీద లేకపోతే సాంకేతికత మీద వర్క్ చేసి వాళ్ళు ఏవేవైతే కొన్ని బొమ్మల్ని అంటే డ్రోన్స్ లాంటివి, తర్వాత పోతే నెక్స్ట్ కొన్ని ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ మోడ్లో మూవ్ అయ్యే బొమ్మలు కానీ జనరల్గా మన రిక్వైర్మెంట్ డైలీ యాక్టివిటీస్లో కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే బొమ్మలు ఉంటాయి కదా, ఇలాంటి వాటిని తయారు చేసిన వాళ్ళకి వీళ్ళు ఏం చేశారంటే ప్రైజెస్ని అనౌన్స్ చేశారనమాట. ఇలా ఈ పర్టికులర్ ట్యాగ్లో నోయిడా గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది అంటే నోయిడాలో. ఇది కాంటెక్స్ట్. ఇక్కడ మనకి ఈ అవార్డుల్లో వీళ్ళు అనౌన్స్ చేసిన అవార్డులో మొదటి బహుమతి కోయంబత్తూరులోని ఈ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి మొదటి బహుమతి ఇవ్వడం జరిగిందనమాట. దేనిలో ఈ టాయ్ క్యాథాన్ 2025లో. రెండవ బహుమతి వచ్చేటప్పటికి జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రెండో బహుమతి. ఇది నోయిడాకు చెందిందనమాట. సీడాక్ నోయిడా అని చెప్పుకున్నాం. సమ్మిట్ జరిగింది కూడా 2025. ఈ టాయ్ క్యాథాన్ జరిగింది కూడా నోయిడాలో అనమాట. మూడో బహుమతి వచ్చినప్పటికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT అనమాట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT దుర్గాపూర్. ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్కి ఈ బహుమతులు రావడం జరిగిందనమాట. అంటే వీటిలో ఎవరైతే అత్యధికంగా అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన టాయ్స్ని తయారు చేశారో వాళ్ళకి ఇలా అవార్డులు అనౌన్స్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇదిగోండి మనకి ఎక్కడ జరిగింది అనేది అడుగుతాడు, ఫోకస్ చేస్తాడు.
నోయిడాలో జరిగింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సీడాక్ ఇంట్రడ్యూస్ చేసింది. సీడాక్ ఏ మినిస్ట్రీ కింద ఫంక్షన్ జరుగుతుంది? మెయిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్ అనమాట ప్రెసెంట్. సో దిస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం, సెకండ్ వన్కి వెళ్దాం. హాంటా వైరస్. ఈ హాంటా వైరస్ అనేది ఈ వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని అంటే, వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, రీసెంట్గా అమెరికా ప్రభుత్వం ఈ హాంటా వైరస్ గురించి, హాంటా వైరస్ని డేంజరస్ వైరస్గా దీన్ని చెప్పడం జరిగిందనమాట. హాంటా వైరస్ వల్ల కొన్ని ప్రాణాలు కూడా పోవడానికి ఆస్కారం ఉంది అని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా పల్మనరీ సిండ్రోమ్ కానీ మూత్రపిండాల సిండ్రోమ్ అలాంటివి రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. పల్మనరీ సిండ్రోమ్ అంటే శ్వాసించడం కష్టంగా ఉంటుందన్నమాట. అంటే శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావడానికి స్కోప్ ఉంటుంది. దాంతోపాటు మూత్రపిండాల సిండ్రోమ్ కూడా వస్తుంది. మూత్రపిండాల సిండ్రోమ్ ఇవి రావడానికి స్కోప్ ఉంటుంది. మరి దీనికి కారణమయ్యేవి ఏంటి? వీటికి కారణమయ్యేవి అని అంటే, కారణం ఏంటి అని అంటే ఎలుకలు మనం తినే ఆహారాన్ని టచ్ చేయడం కానీ లేదా డైరెక్ట్గా బైట్ చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు అనమాట. ఎలుకల్లో మనకి అన్ని రకాల ఎలుకలు, వీటిలో జింక రకం ఎలుకలను ఉంటాయి, తర్వాత తెల్ల కాళ్ళ ఎలుకలు ఉంటాయి. ఏవైనా సరే ఈ ఎలుకలు ఏం చేస్తాయనంటే, ఎలుకల నుంచి వాటి టచ్ చేసిన ఫుడ్ కానీ లేకపోతే వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పల్మనరీ సిండ్రోమ్, మూత్రపిండాల సిండ్రోమ్లు వస్తాయి. దీని ద్వారా ఏంటి అని అంటే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. దీనికి ఏంటి అని అంటే నియంత్రణ లేదనే చెప్పాలి. కొంత వైరస్, కొంత ఈ ఎఫెక్ట్ వల్ల దీనికి స్ట్రాంగ్ మెడిసిన్ వీటిని తగ్గడానికి ఇవి మనకి అవైలబుల్గా లేదనమాట. కాబట్టి చనిపోవడానికి కూడా స్కోప్ ఉన్న డేంజరస్ జోన్లో ఉన్న వైరస్ కింద చెప్పాలి హాంటా వైరస్. ఏమంటాం దాన్ని? హాంటా వైరస్ అనమాట. నివారణ ఇప్పటివరకు దీనికంటూ కంప్లీట్ క్యూర్ అంటూ లేదనమాట. దట్ ఇస్ వన్. ఇది మనకి వార్తల్లో ఉన్న అంశం. తర్వాత చూస్తే నెక్స్ట్ వన్, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం. చాలా ఇంపార్టెంట్ వన్ ఇది, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం. దీన్నే ఎన్పిటి అంటాం, నాన్ న్యూక్లియర్ కదా, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటాం. దీన్నే అణ్వాయుధాల, న్యూక్లియర్ అంటే అణ్వాయుధాలు కదా, అణ్వాయుధాల ప్రొలిఫరేషన్ అంటే వ్యాప్తి, నాన్ ప్రొలిఫరేషన్ అంటే వ్యాప్తి నిరోధకం అనమాట, ట్రీటీ అంటే అగ్రిమెంట్. ఈ అణ్వాయుధాల వ్యాప్తిని అంటే వాటిని స్ప్రెడ్ చేయడాన్ని తగ్గించే ఒప్పందం అనమాట. నాన్ ప్రొలిఫరేషన్ అంటాం. ప్రొలిఫరేషన్ అంటే వ్యాప్తి అనమాట, వ్యాపించకుండా, అంటే ఒకరికి ఇంకోళ్ళు అమ్మడము ఈ అణ్వాయుధాలని లేదా ఆ టెక్నాలజీని, ఆ సాంకేతికతని అడాప్ట్ చేసుకోవడం, ఇలాంటి వాటిని నిరోధించే ఒక ఒప్పందం అనమాట. మరి ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, దీనికి ఎన్పిటికి ఈ ఒప్పందం స్టార్ట్ అయ్యి 55 సంవత్సరాలు నిండిందనమాట. 55 సంవత్సరాలు నిండింది. ఎన్పిటి మనకి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970లో స్టార్ట్ అయిందనమాట. 1970లో 70 అంటే ఇప్పటికి మనకి 55 సంవత్సరాలు కదా, 55 ఇయర్స్ కదా. ఆయన సందర్భంగా 55 ఇయర్స్ అయిన సందర్భంగా దీని గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ఇప్పుడు మనం కనుక చూసామనుకోండి, ఇక్కడ మ్యాప్లో చూడండి, అణువ్యాప్తి నిరోధక ఒప్పందం మ్యాప్ కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దేశం ఒక్కొక్క కండిషన్ అనమాట. ఇప్పుడు అమెరికా చూసారనుకోండి, దీన్ని మొదటి పరీక్షించింది ఎప్పుడు అని అంటే మనకి అణ్వాయుధాలను తయారు చేసి అవి పనిచేస్తున్నాయా లేదా అని పరీక్షించింది ఎప్పుడు అంటే 1945లో హిరోషిమా నాగసాకి మీద అనమాట. జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద. 1945లో హిరోషిమా మీద, 1968లో నాగసాకిపై బాంబులు వేయడం కూడా జరిగింది హిరోషిమా నాగసాకి మీద. 1968లో ఎన్పిటిలో చేరారు వీళ్ళు, ఎవరు? అమెరికా. 1968లో. అంటే అఫీషియల్గా ఎన్పిటి ట్యాగ్ ఇంతకు ముందే ఉన్నా కూడా 70 నుంచి దీనికి ఒక వ్యవస్థాగతమైన పద్ధతి నడిచిందనమాట ఎన్పిటికి. దీనిలో దాదాపుగా ఇప్పుడు 191 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ ఎన్పిటిలో. మరి భారతదేశం పరిస్థితి ఏంటి అని అంటే, ఇండియా చూడండి, ఇక్కడ ఇండియన్ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1974లో మొదటి పరీక్ష నిర్వహించింది. అణ్వాయుధాల పరీక్షని మొదట మనం నిర్వహించాం 1974లో. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
అప్పుడు మనం లాఫింగ్ బుద్ధ అనే పేరుతోటి టెస్ట్ ఫైర్ చేసాం, మనకి ఎక్కడ పోఖ్రాన్లో, రాజస్థాన్లో అనమాట. సో తర్వాత 1998లో 3 ఆయుధాలను పరీక్షించాం. 1974లో ఒకటి, 1998లో వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ 3 అణ్వాయుధ పరీక్షలు చేశామన్నమాట. సో అంటే మనకి అణ్వాయుధాల పరీక్షలు చేస్తున్నాం, మనం ఎన్పిటిలో జాయిన్ అవ్వలేదు. ఎన్పిటిలో మనం స్వచ్ఛందంగా దానిలో జాయిన్ అవ్వమని కూడా చెప్పేశాం. ఎందుకంటే అణ్వాయుధాలు కలిగిన దేశాలు, అణ్వాయుధాలు లేని దేశాలు, ఇలా ఈ ఎన్పిటి క్లాసిఫై చేస్తుందన్నమాట. అలాంటి క్లాసిఫై చేయడం, అలా డివైడ్ చేయడం భారతదేశానికి ఇష్టం లేదు. అందుకని భారతదేశం ఈ ఎన్పిటి పార్ట్లో ఎన్పిటికి నో చెప్పిందనమాట. అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భారతదేశం సభ్యత్వం ఉన్న దేశం కాదు, ఇది గుర్తుంచుకోవాలి. మనకి సభ్యత్వం లేదు. అమెరికాకి సభ్యత్వం 1968లో వచ్చింది, 1968లో వచ్చిందనమాట. ఇప్పుడు మనకి అణ్వాయుధాల ఎన్పిటిలో పక్షం కాని వాటిని రెడ్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఇండియా చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఇండియా మెంబర్ కాదు. తర్వాత ఈ రెడ్ కలర్లో ఉన్న కంట్రీ ఇంకోటి ఏంటి, మనకి భారతదేశం చేసిన అణుపరీక్షలకు ప్రతిస్పందనగా 1998లో తన మొదటి విస్ఫోటనాన్ని కూడా పేల్చింది. పాకిస్తాన్ పార్ట్ కూడా దీనిలో మెంబర్ కాదనమాట. ఇక్కడ ఈ రెడ్ కలర్లో కనిపించేవి మెంబర్స్ కాదు. బ్లూ కలర్లో కనిపించేవి ఏంటి అంటే ఒప్పందంపై సంతకం చేసిన దేశాలన్నమాట. ఈ బ్లూ కలర్లో ఉన్నవి ఒప్పందంపై సంతకాలు చేసినవి. ఇప్పుడు యూకే కానీ, తర్వాత అమెరికా కానీ, అమెరికా కూడా బ్లూ కలర్లో ఉంది చూడండి, ఇవి ఒప్పందం చేసినవి అనమాట. తర్వాత ఒప్పందం నుండి వైదొలిగిన కంట్రీలు ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒప్పందం నుంచి వైదొలిగిన కంట్రీల లిస్ట్, ఇది పార్ట్ అనమాట. ఈ ఒప్పందం నుంచి వైదొలిగిన వాటిలో దక్షిణ సూడాన్ ఉంది. ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేసి జాయిన్ అవ్వి దాని నుంచి బయటకు వచ్చిన వాటిలో మనకి దక్షిణ సూడాన్ ఉందన్నమాట. తర్వాత ఇట్లాగా ఇదిగోండి రెడ్ కలర్లో, ఇదిగోండి ఇక్కడ కూడా రెడ్, ఇజ్రాయిల్ పార్ట్లో కూడా రెడ్ ఉంది చూడండి. రెడ్ ఉంది అని అంటే అణుసాయుధ దేశాలు ఎన్పిటి పైన సంతకం చేయని దేశాలు అనమాట. ఇజ్రాయిల్ కూడా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇండియా ఉంది. ఇవన్నీ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఇజ్రాయిల్, పాకిస్తాన్, ఇండియా, ఇవన్నీ ఆ ట్యాగ్లోవే ఎన్పిటి మీద సంతకం చేయని దేశాలు అనమాట. తర్వాత ఇక్కడ మనం ఇంకొన్ని కనుక చూస్తే, కొన్ని ఎడిషనల్ పాయింట్స్ కనుక చూస్తే దీనికి సంబంధించి ఇంకొన్ని దేశాలు ఇంకొన్ని అగ్రిమెంట్స్ చూద్దాం. ఎన్పిటిలో భారతదేశం మెంబర్ కాదు అని చెప్పుకున్నాం. ఎన్పిటిలో భారత్ మెంబర్ కాదు, ఓకే. తర్వాత ఈ ఎన్పిటికి రిలేటెడ్గానే ఇంకొకటి ఉంటుంది, ఐఏఈఏ అనే అగ్రిమెంట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంటుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మనకి ఆస్ట్రియాలో ఉంటుంది. ఇది ఆస్ట్రియా వియన్నాలో ఉంటుంది. దీనిలో కూడా భారతదేశం సంతకం చేయలేదు. దీనిలో ఎందుకు చేయలేదు అంటే ఇది ఏం చేస్తుంది అంటే మన దగ్గర అణ్వాయుధాలు తయారు చేయడానికి ఏవైతే న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయో అవి వాటి స్థాయి ఏంటి, వాటి స్టేటస్, పరిస్థితి ఏంటి అనేది చెక్ చేస్తుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఉన్న అణు రియాక్టర్లను చెక్ చేసేది, రాటిఫై చేసేది ఎవరు అంటే ఐఏఈఏ. దీనిలో కూడా మనం సంతకం చేయలేదు. దీని తర్వాత సిటీబీటీ అని ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనమాట. ఇవన్నీ ఒకే రకమైనవి. ఇప్పుడు వార్తల్లో ఉంది మాత్రం ఎన్పిటి. 55 సంవత్సరాలు నిండింది ఈ ఒప్పందం స్టార్ట్ చేసి, కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. సిటీబీటీ అంటే ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ఆఫ్ ట్రీటీ. కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ఆఫ్ ట్రీటీ అంటే సమగ్ర అణు నిషేధ ఒప్పందం అనమాట. సమగ్ర అణు నిషేధ ఒప్పందం అంటే ఏంటి అని అంటే భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, నీటిలో కానీ అణ్వాయుధాలను ఉపయోగించకూడదు, తయారు చేసిన అణ్వాయుధాలను ఉపయోగించకూడదు. ఈ అగ్రిమెంట్ మీద కూడా భారతదేశం సైన్ చేసలేదు. దీని మీద కూడా ఇండియా సైన్ చేయలేదు. బట్ దీనికి సైన్ చేయడానికి మొగ్గు చూపిస్తోంది, దీని మీద కూడా లేదు. తర్వాత ఇంకొక అగ్రిమెంట్ ఉంది, TPNW అని ఉంది. ఇదొక అగ్రిమెంట్, ట్రీటీ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ ప్రొహిబిషన్ అంటే ఏంటి, ప్రొహిబిట్ చేయడం అని అంటే, ప్రొహిబిషన్ అంటే వాటిని వాడకాన్ని చేయకూడదని. NPNW అంటాం, ట్రీటీ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. దీనిలో కూడా ఇండియా సంతకం లేదు. ఈ అగ్రిమెంట్స్ ఏవి లేవు. బట్ సిప్రియన్ ఉంటుంది, ఒకటి సిప్రియన్ ఉంటుంది. ఇవన్నీ మనకి వార్తల్లో కనిపిస్తాయి, ఇవన్నీ న్యూస్లో కనిపించే అగ్రిమెంట్స్. సిప్రి అంటే ఏంటి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎంత న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇలాంటి వాటిని ఎవ్రీ ఇయర్ చెక్ చేసేది ఎవరు అంటే సిప్రి. దీనిలో ఇండియా అంటే దీనికి డీటెయిల్స్ అయితే చెప్తుంది భారతదేశం, దీనికి డీటెయిల్స్ అయితే చెప్తుంది. కానీ ఈ మెయిన్ అగ్రిమెంట్ వేటిల్లో కూడా ఇండియా మెంబర్ కాదు. ఇండియా వాటిల్లో ఎక్కడా మెంబర్షిప్ సభ్యత్వం లేదనమాట. ఎన్పిటిలో కానీ, ఐఏఈఏలో కానీ, సిటీబీటీ కానీ, TPNW కానీ.
న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, తర్వాత కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. వేటిలో ఇండియా సైన్ చేయలేదన్నమాట. ఇంపార్టెంట్ వన్ ఇది. దీనిలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మనం ఫర్దర్గా కాన్సెప్ట్స్ చదివేటప్పుడు బాగా ఇంకా డీప్గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత కనుక మనం నెక్స్ట్ వన్కి వెళ్తే సహకార చక్కెర మిల్లుల పథకం. సహకార చక్కెర మిల్లుల పథకం అంటే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ స్కీమ్. కోఆపరేటివ్ షుగర్ మిల్స్ స్కీమ్ ఇది మనం సింప్లిఫై చేసుకుంటే అంటే జనరల్గా మనకి చెరకుల నుంచి, చెరకు పిప్పి నుంచి, వీటి నుంచి మొదటి తరం ఫస్ట్ జనరేషన్ ఇంధనాలు వస్తాయని చెప్పుకుంటాం. మొదటి తరంవి అంటే ఎలాగా ఈ షుగర్ కేన్ కానీ షుగర్ కేన్ నుంచి ఇథనాల్ తీస్తారు. ఇథనాల్ని ఏం చేస్తారు అంటే బ్లెండింగ్ ప్రాసెస్లో ఉపయోగిస్తాం. మన టార్గెట్ 2030 నాటికి ఉన్న 20% టార్గెట్ని మనం 2025 నాటికే 19.6% మనం రీచ్ అయ్యాము కూడా. ఇప్పుడు మరి ఈ పథకం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ పథకం న్యూస్లో ఎందుకు ఉందంటే కోఆపరేటివ్ షుగర్ మిల్స్ స్కీమ్ అని. ఇప్పుడు ఈ చెరకు పండించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, చెరకు పండించే వాళ్ళకి మార్కెట్లో ధర గనక మంచి ధర ఉండి వాళ్ళు అమ్ముకోగలిగితే దాని నుంచి బెనిఫిట్ అవుతారు. ఒకవేళ వీళ్ళు కనుక ధర గనక లేకపోతే వీటిని, ఈ చెరకుని ఇథనాల్ తయారు చేయడానికి, ఇథనాల్ బ్లెండింగ్ ప్రాసెస్లో ఉపయోగించే ఇథనాల్ని, అంటే బయోఫ్యూయల్ కదా, ఇథనాల్ బయోఫ్యూయల్ అంటాం, దాన్ని తయారు చేయడానికి, దీన్ని ఉపయోగించడానికి ఉంచే ఒక కండిషన్ అనమాట. ఈ పథకం ద్వారా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ చెరకు పండించే వాళ్ళకి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ప్రభుత్వం 6% రాయితీ ఇస్తుంది అనమాట. అంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో, ఈ ఆర్థిక సంస్థలు ఇలా ఏమైనా ప్రాబ్లం కనుక వచ్చి చెరకు పంట వల్ల వీళ్ళకి నష్టం కనుక కలిగితే దీనిలో ఏం చేస్తారు అంటే 50% రాయితీ ఇవ్వాలి. 50% రాయితీ అన్న ఇవ్వాలి, లేదా తక్కువ పర్సంటేజ్కి దీన్ని హోల్డ్ చేయగలిగిన ఉండాలి. 6% వడ్డీకి ఇవ్వగలిగి ఉండాలి. 6% వడ్డీ అన్న ఇవ్వాలి, లేకపోతే 50% రాయితీ అన్న ఇవ్వాలి. ఏది తక్కువైతే అది ఇస్తారనమాట జనరల్గా. ఇలా అనౌన్స్ చేశారు. అదే సహకార చక్కెర మిల్లుల పథకం అంటాం. సహకార చక్కెర మిల్లుల పథకం ఇదే పాయింట్. రాయితీ 6% వడ్డీతో కానీ, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం కానీ, లేదా దీనిలో 50% రాయితీ ఇవ్వడం కానీ. అంటే వీళ్ళు తీసుకున్న వడ్డీ ఒక 10% వడ్డీ రేటుకి తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎంత రాయితీ ఇస్తారు అని అంటే సహకార చక్కెర మిల్లుల పథకం కింద వీళ్ళు కనుక లిస్ట్ అవుట్ అవుతే వీళ్ళకి దీనిలో వీళ్ళు కట్టాల్సింది ఎంత 50% కాబట్టి అంటే 5% వడ్డీ కడితే సరిపోతుంది ఈ పథకం కింద అనమాట. ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వీళ్ళకి, అంటే ఈ చక్కెర పండించినప్పుడు మార్కెట్ ధర ఉండి అమ్ముకోగలిగితే ఆదాయం వస్తుంది, లేదా వీటిని ఎక్కడ ఉపయోగించవచ్చు, ఇథనాల్ ప్రొడక్షన్లో ఉపయోగించవచ్చు, కాబట్టి అలా కూడా ఉపయోగించుకోవచ్చు అనేది గవర్నమెంట్ ప్లాన్ అనమాట. సో రాయితీని అనౌన్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఇది. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కంజార్ వ్యాయామం, కంజార్ ఎక్సర్సైజ్. ఈ కంజార్ అనేది ఈ ఎక్సర్సైజ్ ఎవరెవరికి మధ్య ఎక్సర్సైజ్ అంటే భారత్కి మరియు కిర్గిస్తాన్కి మధ్య ఎక్సర్సైజ్. ఈ కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఏంటి అంటే మధ్య ఆసియా దేశాల కింద చెప్పుకుంటాం. ఈ కిర్గిస్తాన్కి భారత్కి మధ్య ఉన్న మిలిటరీ ఎక్సర్సైజ్. ఏ రకమైన ఎక్సర్సైజ్ ఇది? మిలిటరీ వ్యాయామం. ఎక్కడ జరిగింది అని అంటే కిర్గిస్తాన్లో జరిగింది అనమాట. కిర్గిస్తాన్. సో ఎన్నోవ కంజార్ ఎక్సర్సైజ్ ఎన్నోది అని అంటే ఇది 7th ఎడిషన్ అనమాట. దీని ఎడిషన్ ఎన్నోది? 7th ఎడిషన్. 7th కాదు కదా, 12th ఎడిషన్. 10+2 కదా, ఎక్స్ అంటే 10 కదా, 12th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ ఇది? 12th ఎడిషన్ అనమాట, 12వ ఎడిషన్. తర్వాత ఈ కంజార్ వ్యాయామం అంటే జనరల్గా మిలిటరీ వ్యాయామం అనమాట. 2 దేశాల మధ్య వీళ్ళు కొత్తగా ఏవేవైతే మిలిటరీ ట్రైనింగ్ అంటే వీళ్ళు శిక్షణ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో, కొత్త పరిధులు ఏవైతే ఉన్నాయో వెళ్ళారో వాటిని 2 దేశాల మధ్య డిస్కస్ చేసుకోవడానికి, 2 దేశాల మధ్య షేర్ చేసుకోవడానికి, వాటిని ఆ భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి ఇంట్రడ్యూస్ చేసే
వ్యాయామం కింద చెప్తాం, ఖంజార్ ఎక్సర్సైజ్. కిర్గిస్తాన్, ఈ కిర్గిస్తాన్కి వచ్చినప్పటికీ మనకి దీని కరెన్సీ ఏంటి అంటే కిర్గిస్తానీ సోమ్ అంటాం, సోమ్, SOM, ఇది అనమాట. దీని క్యాపిటల్ వచ్చేటప్పటికి రాజధాని వచ్చేటప్పటికి రాజధాని బిష్కేక్ అనమాట. బిష్కేక్ అనేది దీని రాజధాని, క్యాపిటల్ అనమాట. కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది కిర్గిస్తాన్. కజకిస్తాన్ క్యాపిటల్ వేరు. కజకిస్తాన్కి వచ్చినప్పటికి నూర్ సుల్తాన్ అని పేరు మార్చారు. అంతకుముందు అస్తానా అని ఉండేది కరెన్సీ, అస్తానా అని ఉండేది రాజధాని. అస్తానా నుండి వీళ్ళు ఇప్పుడు పేరు మార్చారు నూర్ సుల్తాన్ అని. ఏది కజకిస్తాన్కి. ఇది కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్. దాని కరెన్సీ వచ్చేటప్పటికి సోమ్ అనమాట, సోమ్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం. ఈ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం దీన్నే మనం WSDS అంటాం, వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అంటారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇది 24th సమ్మిట్ అనమాట, 24వ సమ్మిట్ ఇది. ఈ 24వ సమ్మిట్ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం. దీని గురించి అంటే ఏంటిది, దీనిలో దేని గురించి మాట్లాడారు, దేంటి విషయం ఏంటి అని అంటే, ఇలా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనకి 17 లక్ష్యాలు ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17. ఈ లక్ష్యాల్లో దక్షిణ భారతదేశం పర్యావరణానికి సంబంధించి ఎలా ముందంజ వేస్తుంది, 2030 నాటికి మనం వీటిని రీచ్ అవ్వాలి కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రీచ్ అవ్వాలి కదా. వాటికి అనుగుణంగా ఈ దక్షిణ భారతదేశం సౌత్ ఇండియా ఎలాంటి యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేస్తోంది అని డిస్కస్ చేయడానికి ఈ WSDSని ఇంట్రడ్యూస్ చేశారు. శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఎన్నోది ఇంపార్టెంట్, 24th వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అంట. సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, 17 లక్ష్యాలు ఉన్నాయి. ఎప్పటికి మనం వీటిని రీచ్ అవ్వాలి, 2030 నాటికి. ఆ 2030 నాటికి రీచ్ అవ్వడంలో పర్యావరణానికి సంబంధించి దక్షిణ భారతదేశం తీసుకుంటున్న చర్యలు ఏంటి, ఎలాంటి యాక్టివిటీస్ని ఫోకస్ చేస్తున్నారు అని డిస్కస్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన సమావేశం, శిఖరాగ్ర సమావేశం అనమాట ఇది. దట్స్ అ పాయింట్. 24th వన్ ఇంపార్టెంట్ వన్, గుర్తుంచుకోవాల్సింది ఎడిషన్ 24వ ఎడిషన్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. వేస్ట్ టు ఎనర్జీ, WTE అంటాం కదా, బయో వేస్ట్ టు ఎనర్జీ. అంటే మనకి బయో వేస్ట్ జనరల్గా మనం రెగ్యులర్గా మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో కానీ, మన ఇంట్లో ఉండే వేస్ట్ కానీ, సాలిడ్ వేస్ట్ అని, లిక్విడ్ వేస్ట్ అని మనం క్లాసిఫై చేస్తాం కదా. తర్వాత మెడికల్ వేస్ట్ కూడా ఉంటుంది, హాస్పిటల్స్లో మెడికల్ వేస్ట్ ఉంటుంది. ఇలాంటి వేస్ట్ అంతా మనం ఏం చేస్తాం, ఈ వేస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ కలెక్టింగ్ వ్యాన్స్ వస్తాయి. ఈ వ్యాన్స్ ఏం చేస్తాయి, వాటిని ప్లాంట్కి తీసుకువెళ్తాయి. ఈ కలెక్ట్ చేసుకున్న వేస్ట్ అంతా లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ అని వాటిని డివైడ్ చేసి వీటిని ప్లాంట్స్కి తీసుకువెళ్తారు. ఈ ప్లాంట్స్లో ఏమవుతుందంటే ఈ వేస్ట్ ప్రాసెస్ చేయబడుతుంది. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, వీటిని ఇన్సినరేషన్ అంటాం, దహనం చేయడం కానీ, లేదా వీటిని ఇంకొక ప్రోడక్ట్గా మార్చడం కానీ, లేకపోతే వాటి నుంచి ఏదన్నా ఆయిల్ లాంటివి తీయడం కానీ, ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది. గ్యాస్ లాంటివి తీయడం కానీ ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ వేస్ట్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ వేస్ట్ ప్రాసెస్ని మనకేంటి అని అంటే ఇంధనంగా మారుస్తారు. ఇంధనంగా మార్చే అవకాశం ఉంటుంది. అవి ఏమవ్వచ్చు, ఫ్యూయల్గా మారచ్చు, గ్యాస్గా మారచ్చు, లేదా ఎలక్ట్రిసిటీగా మార్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. దీనికి ఈ ప్రాసెస్ని మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా మనకి ఇక్కడ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ప్రహ్లాద్ జోషి కదా, ప్రహ్లాద్ జోషి, ఈయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం ఇవ్వడం జరిగింది. ఈ ప్లాంట్ని మనకి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా, దీనిలో మనకి కాపవరం ఒకటి, తర్వాత బలభద్రపురం, ఈ రెండు ఏరియాల్లో
ఈ 2 ఏరియాల్లో అంటే ఈ 2 ప్రాంత విలేజెస్లో ఈ ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట. దట్స్ అ పాయింట్. సో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కాపవరం ఒకటి, బలభద్రపురం ఒకటి. కాపవరం అండ్ బలభద్రపురంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇవి 2 మనకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ కిందకే వస్తాయి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కిందకే వస్తాయి. సో వాటిల్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది పాయింట్ అనమాట. కాపవరం ఒకటి, బలభద్రపురంలో ఈ వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ ఉంది కదా, ఈ టైప్లో ఇంట్రడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందన్నమాట. ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటి, ఏరియాలు ఏంటో తెలియాలి ఒకటి, తర్వాత మినిస్ట్రీ కూడా తెలియాలి కదా, ప్రహ్లాద్ జోషినే కదా ఈయన. ఈ ప్రహ్లాద్ జోషి మినిస్ట్రీ మనం కనుక అబ్జర్వ్ చేస్తే పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈయనదే. దాంతోపాటు మనకి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ మంత్రిత్వ శాఖ కూడా ఏందే అనమాట. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఈ 2 మినిస్ట్రీస్ ఈయనవే అనమాట, ప్రహ్లాద్ జోషివే. సో ఈయన అనౌన్స్ చేయడం జరిగిందంట వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని. దట్స్ వన్. సో ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తున్నాం మనం ఇవాళ పార్ట్లో. నెక్స్ట్ వన్ ఇంకొక బుక్ చూద్దాం. ఇక్కడ చూడండి, డాక్టర్ నోరి దత్తాత్రేయ ఇంట్రడ్యూస్ చేసిన బుక్ ఇది. నోరి దత్తాత్రేయ ఈయన మంటాడా టు మన్హాటన్ అని ఈయన అనమాట. ఆయన మనకి డాక్టర్ నోరి దత్తాత్రేయ, హీజ్ అ పర్సన్. ఈయన రాసిన పుస్తకం అనమాట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మంటాడా టు మన్హాటన్ అనేది న్యూయార్క్ సిటీలోది అనమాట. సో ఇక్కడ మంటాడా అనేది ఏంటి అంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న గ్రామం. ఈయన పుట్టింది ఈ మంటాడలో అనమాట. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఎలా మన్హాటన్కి వెళ్ళారు, న్యూయార్క్ సిటీకి వెళ్ళారు అనే దాని గురించి ఆయన స్వీయ చరిత్ర అనమాట. ఇది ఆటోబయోగ్రఫీ అనమాట. రాసిన బుక్కే ఇది, మంటాడా టు మన్హాటన్ అనే బుక్. అగ్రీడ్. రచయిత ఎవరు? డాక్టర్ నోరి దత్తాత్రేయ, ఆయన స్వీయ చరిత్ర. తర్వాత నెక్స్ట్ వన్కి కనుక మనం వెళ్తే, నెక్స్ట్ వన్ చూడండి, ఐఫా అవార్డ్స్. మనకి ఐఫా అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ప్రత్యేకంగా కన్ఫామ్గా మనకి ఒక మార్క్ తీసుకొచ్చే ఏరియా ఐఫా అవార్డ్స్. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనమాట. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చాలా ప్రాముఖ్యత పొందిన అవార్డ్స్వి. జైపూర్లో జరిగాయి ఇవి మనకి. చాలా అట్టహాసంగా అంటే చాలా స్పెషల్గా జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఈసారి జైపూర్లో మనకి జరిగినప్పుడు అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈసారి ఐఫా అవార్డ్స్ది వీటిది 25 సంవత్సరాలు నిండింది అనమాట. 25 ఇయర్స్ నిండింది ఈ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసి. 25 సంవత్సరాలని మనం ఏమంటాం, సిల్వర్ జూబ్లీ అంటాం కదా. సిల్వర్ జూబ్లీ అవార్డ్స్ అనమాట ఇవి. సిల్వర్ జూబ్లీ అవార్డ్స్ కాబట్టి వెరీ స్పెషల్ కూడా. 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ. దీనిలో మనకి కొంతమంది స్పెషల్ పర్సన్స్ కనిపిస్తారు. కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడు ఈ పర్టికులర్ ఇయర్కి. ఉత్తమ నటుడు కార్తీక్ ఆర్యన్. తర్వాత ఉత్తమ విలన్ వచ్చేటప్పటికి రాఘవ్ జోయల్ మనకి ఈ కామెడీ షోస్ వాటిల్లో కూడా కనిపిస్తుంటాడు ఇతను. సో వెరీ ఫేమస్ పర్సన్, కమెడియన్ యాక్చువల్గా, బట్ ఇక్కడ ఈ మూవీలో విలన్ అనమాట. తర్వాత ఒక స్పెషల్ అవార్డు ఉంది ఇక్కడ. అదేంటి అని అంటే రాకేష్ రోషన్, హృతిక్ రోషన్స్ ఫాదర్ అనమాట, ఫేమస్ ప్రొడ్యూసర్ ఇతను. తర్వాత ఈయనకి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు ఇవ్వడం జరిగింది. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గివెన్ టు రాకేష్ రోషన్ అనమాట. రాకేష్ రోషన్కి ఇచ్చారు. తర్వాత జాకీ బోడివాలా ఉత్తమ సహాయ నటి అనమాట, సపోర్టింగ్ యాక్ట్రెస్. ఉత్తమ నటి వచ్చేటప్పటికి తొలి పరిచయం ప్రతిభ అనమాట. ఇవి ఉన్న వాటిలో మెయిన్ అవార్డ్స్. మనం 1 by 1 అవార్డ్స్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ చూడండి, ఈ విజేతల జాబితా కనుక చూస్తే మొత్తం ఈ విజేతల జాబితాలో స్పెషల్గా ఒక మూవీ నాక్ చేసిందనమాట. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పర్టికులర్ 25వ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో జరుగుతున్న ఈ అవార్డ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మొదటిసారిగా డిజిటల్ అవార్డులను ప్రదానం చేశారు. డిజిటల్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. అంటే ఆన్లైన్ బేస్గా ముందుగా అనౌన్స్ చేసి వాటిని ఇవ్వడం జరిగింది అనమాట. డిజిటల్ మోడ్లో ప్రదానం చేయడం జరిగింది. సో 25వ ఈఫా సందర్భంగా ఇలా అనౌన్స్ చేయడం జరిగింది. డిజిటల్ అది మొదటి స్పెషల్ వన్ అనమాట. ఇక్కడ కనుక చూస్తే మనం ఇక్కడ చూడండి, ఉత్తమ చిత్రం వచ్చేటప్పటికి ఇదే
హైలైట్ ఆఫ్ ద అవార్డ్స్ అనమాట. లాపతా లేడీస్ ఇది ఉత్తమ చిత్రం అనమాట. దీనికే ఈ లాప్తా లేడీస్ అనే దానికే 8 కేటగిరీల్లో అవార్డ్స్ వచ్చాయి అనమాట. 8 అవార్డ్స్ వచ్చాయి. 8 అవార్డ్స్ చాలా చాలా స్పెషల్గా లాప్తా లేడీస్. సో ఇది గుర్తుంచుకోవాల్సింది. మనకి మొన్న ఆస్కార్ అవార్డ్స్లో ఎలాగైతే అనోరా వచ్చిందో, అనోరాకి ఎక్కువ వచ్చాయి, 5 అవార్డ్స్ వచ్చాయి, అలాగే ఇక్కడ దీనికి 8 అవార్డ్స్ వచ్చాయి. లాప్తా లేడీస్. ఉత్తమ నటుడు మనం చెప్పుకున్నాం కార్తీక్ ఆర్యన్. ఈజ్ అ పర్సన్. కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడు. ఏ మూవీకి అంటే బుల్బులయ్యా 3కి ఉత్తమ నటుడు ఎవరు అంటే మనకి కార్తీక్ ఆర్యన్. ఉత్తమ నటి వచ్చినప్పటికి నితాన్షి గోయల్ మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి. ఈవిడ నితాన్షి గోయల్, ఈవిడ ఉత్తమ నటి అనమాట. ఉత్తమ నటి. మూవీ ఏంటి? లాప్తా లేడీస్ ఉత్తమ నటి. ఉత్తమ దర్శకురాలు కిరణ్ రావు. ఈ కిరణ్ రావు మన అమీర్ ఖాన్స్ వైఫ్ అనమాట. ఈవిడ లాప్తా లేడీస్ మూవీకి డైరెక్టర్ అనమాట. ఉత్తమ దర్శకురాలు రెండవది. లాప్తా లేడీస్కి ఇది 2వ అవార్డు అనమాట. మొదటిది వచ్చినప్పటికీ ఉత్తమ చిత్రం, రెండవది వచ్చినప్పటికీ ఉత్తమ దర్శకురాలు ఎవరు? కిరణ్ రావు. తర్వాత మూడవది వచ్చినప్పటికీ ఉత్తమ సహాయ నటుడు రవికిషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి. రవికిషన్ ఇతను పొలిటీషియన్ కూడా అనమాట. నటుడు, పొలిటీషియన్ కూడా ఇతను. గోరఖ్పూర్ యూపీలో ఉన్న గోరఖ్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ అనమాట ఇతను. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో నటుడు తర్వాత పోతే రాజకీయవేత్త కూడా అనమాట. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. సో హీజ్ అ పర్సన్. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి అవార్డ్స్ అంటే ఉత్తమ సహాయ నటి జాకీ బోడివాలా మనం చెప్పుకున్నాం. మూవీ పేరు ఏంటంటే శైతాన్. తర్వాత ఉత్తమ నటుడు తొలి పరిచయం లక్ష్య లాలియాని కిల్ అనే మూవీకి అనమాట. ఉత్తమ నటి తొలి పరిచయం ప్రతిభ మనం చెప్పుకున్నాం. లాప్తా లేడీస్ కదా. తర్వాత ఉత్తమ విలన్ వచ్చినప్పటికీ రాఘవ్ జోయల్ కిల్ అనే మూవీకి. సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కథ ఒరిజినల్, తర్వాత ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సాహిత్యం, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి లాప్తా లేడీస్కి ఇన్ని వచ్చాయి అవార్డ్స్. చూడండి లిస్టెడ్ చాలా పెద్ద లిస్టే ఉంది. ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్ ఇతను అనమాట. రామ్ సంపత్ కనిపిస్తున్నాడు కదా లాప్తా లేడీస్కి. రామ్ సంపత్. తర్వాత శ్రేయా ఘోషల్ కూడా మనకి శ్రేయా ఘోషల్ వచ్చేటప్పటికి బుల్బులయ్యా 3కి ఉత్తమ గాయని, లాప్తా లేడీస్కి కాదు, బుల్బులయ్యా 3కి. ఉత్తమ ఎడిటింగ్ వచ్చినప్పటికి జాబిన్ మర్చెంట్ లాప్తా లేడీస్. ఉత్తమ స్క్రీన్ ప్లే కూడా స్నేహా దేశాయ్ ఉత్తమ స్క్రీన్ ప్లే, ఈవిడ ఎడిటర్ అనమాట. జాబిన్ మర్చెంట్ ఈవిడ. లాప్తా లేడీస్. తర్వాత స్క్రీన్ ప్లే ఒకటి, సాహిత్యం కూడా. వీటన్నింటికి మనకి ఈ లాప్తా లేడీస్కి మూవీకే ఇన్ని అవార్డ్స్ వచ్చాయన్నమాట. లాప్తా లేడీస్కి చూడండి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఒకసారి చూడండి. లాప్తా లేడీస్ ఉత్తమ చిత్రం ఒకటి, ఉత్తమ దర్శకురాలు ఒకటి, ఉత్తమ సహాయ నటుడు ఒకటి, తర్వాత పోతే ఉత్తమ నటి కూడా తొలి పరిచయం ప్రతిభ అనమాట. బట్ ఇది కన్సిడర్ చేయరు. నెక్స్ట్ వచ్చినప్పటికి ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కథ లాప్తా లేడీస్, ఉత్తమ ఎడిటింగ్, తర్వాత ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సాహిత్యం, ఇన్ని 8 అవార్డ్స్ వచ్చాయి. నిజంగా అయితే 9, ఎందుకంటే సహాయ నటి కూడా ఉంది కదా. తొలి పరిచయం కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకపోతే 8, దాన్ని కన్సిడర్ చేస్తే 9 అనమాట. 9 అవార్డ్స్ అనమాట. సో ఇన్ని అవార్డ్స్ వచ్చాయి ఈ పర్టికులర్ మూవీకి. వెరీ స్పెషల్ కదా. దీనిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. దీనిలో ఏంటి అని అంటే మొదటిసారి ఇక్కడ అంటే ఈ పర్టికులర్ ఈవెంట్లోనే, ఈ ఐఫా ఈవెంట్లోనే మన షోలే మూవీని కూడా ప్రజెంట్ చేశారనమాట. షోలే మూవీ తీసి మనకి 50 సంవత్సరాలు అయిందనమాట. 50 ఇయర్స్. సో గోల్డెన్ జూబ్లీ అనమాట. షోలే మూవీ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కూడా జరిపారు ఇక్కడ. 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ అంటాం కదా. ఐఫాది వచ్చేటప్పటికి సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు. సో ఇక్కడ ఐఫా వేడుకలో భాగంగా బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ కదా. దీని ప్రొడ్యూసర్ వచ్చేటప్పటికి మనకి రమేష్ సిప్పి అని ఉంటారు. ఆయన దీనికి అటెండ్ అవ్వడం. తర్వాత ఇంకొక ప్రత్యేకత కూడా ఉందన్నమాట. ఈ షోలే మూవీ ఫస్ట్ జైపూర్లోని రాజమందిర్ సినిమా థియేటర్లో ప్రజెంట్ చేశారనమాట. ఆ రాజమందిర్ థియేటర్ ఏదైతే ఉందో జైపూర్లో, అది కూడా 50 సంవత్సరాలు అయిందనమాట స్టార్ట్ చేసి. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ ఏంటి గోల్డెన్ జూబ్లీ అనమాట. గోల్డెన్ జూబ్లీ పార్ట్. తర్వాత ఇక్కడ మనం చూడండి ఒకసారి ఇవి చూడండి. ఇక్కడ ఐఫా వచ్చేటప్పటికి స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు. ఇది సిల్వర్ జూబ్లీ కదా. తర్వాత షోలే మూవీ స్టార్ట్ 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది గోల్డెన్ జూబ్లీ. షోలే ప్రదర్శించిన థియేటర్ జైపూర్లో, రాజమందిర్కి కూడా 50 ఇయర్స్. ఇవి అనమాట. ఇది మనకి ఐఫాకు ఉన్న ఇంపార్టెన్స్. దీన్ని 1-2 సార్లు టర్న్ చేయండి.
ఖచ్చితంగా లాప్తా లేడీస్ గురించి క్వశ్చన్ అడుగుతాడు, దీనిలో ఫోకస్ చేయాల్సిన అంశం అది. చలో దెన్ మనము దీంతో మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.